హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తారన్నమాట. అందులో మనకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే, అన్న నేను జొమాటోలో ప్రజెంట్ ఫుడ్ డెలివరీ బాయ్గా వర్క్ అయితే చేస్తున్నాను. సో నేను బ్లింకిట్లో గ్రాసరీ డెలివరీ బాయ్గా వర్క్ చేయాలనుకుంటున్నా. సో ఈ జొమాటో నుంచి బ్లింకిట్కి మనం ఎలా చేంజ్ అవ్వాలని మనకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ బ్రదర్ కూడా అదే కామెంట్ అయితే అడిగాడన్నమాట. సో ఈ మీలో కూడా బ్లింకిట్లో కానీ జొమాటోలో కానీ ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే జొమాటోలో ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ బ్లింకిట్కి చేంజ్ అవ్వాలనుకున్నా కూడా నేను మీకు ఇప్పుడు కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే కనుక మీరు జొమాటో నుంచి బ్లింకిట్లోకి చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ మీలో కనుక జొమాటో అకౌంట్ కనుక లేకపోతే డైరెక్ట్గా బ్లింకిట్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో మీరు ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నారో లేదో తెలుసుకోండి. ఎందుకంటే జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ ఉంటే మీరు బ్లింకిట్లో ఈజీగా చేంజ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు జొమాటో అకౌంట్ లేదు, బ్లింకిట్ అకౌంట్ లేదు అన్న, కొత్తగా బ్లింకిట్ అకౌంట్ కావాలి అని మీరు అనుకుంటే, బ్లింకిట్లో గ్రాసరీ డెలివరీ బాయ్గా మీరు వర్క్ చేయాలనుకుంటే కింద ఒక గ్రూప్ లింక్ అయితే ఇస్తానన్నమాట. బ్లింకిట్ జాయినింగ్ అన్నమాట. బ్లింకిట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని అన్నమాట. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో ఎవరు జాయిన్ అవ్వాలి? జొమాటో అకౌంట్, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అకౌంట్ లేని వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. జొమాటో అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీకు ఆప్షన్స్ ప్రాసెసింగ్ అయితే చెప్తానన్నమాట. చెప్పిన తర్వాత మీరు అందులో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోయి జాయినింగ్ ఫీజు కూడా పేమెంట్ చేశారనుకోండి, మీరు జొమాటో నుంచి బ్లింకిట్కి చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా జొమాటో కానీ బ్లింకిట్ కానీ మీలో ఈ కంపెనీలో మీరు జొమాటోలో జాయిన్ అవ్వాలనుకున్నా, బ్లింకిట్లో జాయిన్ అవ్వాలనుకున్నా కింద ఒక 2 గ్రూప్ లింక్స్ అయితే ఇస్తానన్నమాట. ఒకటి బ్లింకిట్ జాయినింగ్ గ్రూపు. కొత్తగా బ్లింకిట్ జాయిన్ అవ్వాలనుకున్నవారు అందులో జాయిన్ అయ్యి నాకు పేరు, నంబరు, బ్లింకిట్ అని టైప్ చేసి పెట్టండి. దీని తర్వాత జొమాటోలో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జొమాటో గ్రూప్ జాయినింగ్ లింక్ ఉంటుంది. అందులో కూడా పేరు, నంబరు, జొమాటో అని టైప్ చేసి పెట్టండి. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా సింపుల్గా జొమాటో నుంచి బ్లింకిట్కి ఎలా చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు జొమాటోలో, ఓకేనా? కొత్తది కాదు అకౌంటు, ఆల్రెడీ జొమాటో అకౌంట్నే బ్లింకిట్కి కన్వర్ట్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఈ వీడియో మీరు చూసే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. అండ్ మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. సో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పక్కన ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో మీకు వస్తూ ఉంటుంది. దాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో నేను మీకు వీడియో అయితే ప్లే చేస్తున్నా, మీకు స్టెప్స్ జొమాటో నుంచి బ్లింకిట్కి ఎలా చేంజ్ అవ్వాలనేది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్లో సెర్చ్ ఆప్షన్లో బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ అని ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి కింద 4th ఆప్షన్ అన్నమాట. ఇక్కడ బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే మీకు డౌన్లోడింగ్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బ్లింకిట్లో కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మీకు గ్రూప్ లింక్ ఇచ్చిన దాంట్లో మీరు పేరు, నంబర్, బ్లింకిట్ అని టైప్ చేసి పెడితే నేను జాయిన్ చేపిస్తా. ఒకవేళ జొమాటో నుంచి బ్లింకిట్కి చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇది ఓన్లీ జొమాటో నుంచి బ్లింకిట్కి చేంజ్ అయ్యే వీడియో అన్నమాట. బ్లింకిట్లో కొత్తగా జాయిన్ అయ్యే వీడియో కాదు. జొమాటోలో డెలివరీ బాయ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇస్తున్నానో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇవ్వండి. సో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ కరెక్ట్గా ఇవ్వండి. నేను ఏ ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నానో అది కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అంటే ఇక్కడ కూడా జొమాటో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ కొత్త నెంబర్ ఎంటర్ చేయకండి. మీరు జొమాటోలో బ్లింకిట్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి జొమాటో మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే జొమాటో నెంబర్ ఇస్తే మీకు ఆల్రెడీ జొమాటో అకౌంట్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ కొత్త నెంబర్ ఇస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది, అప్పుడు మీకు అది వర్కౌట్ కాదు. సో మనకు ఓటీపీ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కొట్టినాక ఓటీపీ అయితే నేను ఎంటర్ చేస్తున్నాం. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోండి, ఇక నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, శారద అని, జొమాటో డెలివరీ పార్ట్నర్ అని. అంటే మీకు జొమాటో అకౌంట్ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది బ్లింకిట్ యాప్లో. ఓకేనా? స్విచ్ టు బ్లింకిట్, ఇక్కడ స్విచ్ టు బ్లింకిట్ అని కనిపిస్తుందా? సో జొమాటో అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఓకేనా, స్విచ్ టు బ్లింకిట్ మీద క్లిక్ చేయండి. అదే మీకు కొత్త నెంబర్, జొమాటో నెంబర్ కాకుండా వేరే నెంబర్ కొట్టారనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ ఈ జొమాటో అకౌంట్ చూపెట్టదు ఈ నెంబర్ మీద. సో ఖచ్చితంగా జొమాటో మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ స్విచ్ టు బ్లింకిట్
అని ఉంది కదా, స్విచ్ టు బ్లింకిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వేరే ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం హైదరాబాద్లో ఏ ఏరియాలో వర్క్ చేయాలని ఇక్కడ అడుగుతుంది అన్నమాట. మీరు ఏ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆప్షన్ చూసుకోండి. ఆ అడ్రస్లు కూడా మీకు చాలా క్లారిటీగా కనిపిస్తాయి. జాయిన్ అయిన తర్వాత మీకు మ్యాప్ లొకేషన్ చూపిస్తారు. మ్యాప్ లొకేషన్ ద్వారా మీరు ఆ స్టోర్ దగ్గరికి పోయి వర్క్ కూడా చేసుకోవచ్చు. సో బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జాయినింగ్ ఫీజ్ కంపల్సరీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఎంత అమౌంట్ పేమెంట్ చూపిస్తే మనం అంత అమౌంట్ పే చేయాల్సిందే. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే బ్లింకిట్ ట్రాన్స్ఫర్ ఫీజ్ 200 రూపీస్ అని ఉంది. సో ఇక్కడ కింద చూసుకోవచ్చు పెండింగ్ క్యాష్ అమౌంట్ విత్ జొమాటో. ఒకవేళ జొమాటోలో మీరు క్యాష్ అండ్ డెలివరీలు వస్తూ ఉంటాయి కదా, అక్కడ మీరు ఏమైనా కట్టేది ఉంటే ఆ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. సో అక్కడ మీకు జొమాటోలో క్యాష్ అండ్ డెలివరీ 0 ఉందనుకోండి, ఇక్కడ కూడా 0 ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టోటల్ అమౌంట్ 200. మనకు జొమాటోలో అమౌంట్ కట్టేది ఏం లేదు, ఓన్లీ బ్లింకిట్ జాయినింగ్ ఫీజు అడుగుతుందన్నమాట. సో 200 రూపీస్ పే చేయమని అడుగుతుంది. ఈ 200 మీరు రెడీ చేసుకోవాలి. ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పే, దేని ద్వారా అయితే దాని ద్వారా. సో అమౌంట్ పేమెంట్ చేసే ముందు స్టోర్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఏమంటారు తెలుసా, ఫస్ట్ ఒక స్టోర్ పెట్టుకొని జాయిన్ అయిపోతారు, మళ్ళీ నాకు స్టోర్ చేంజ్ కావాలంటారు. సో అట్లా చేంజ్ చేయడానికి ఆప్షన్స్ మనకు చాలా టైం పడుతుంది. సో పెట్టుకునేటప్పుడే కరెక్ట్ స్టోర్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సరేనా, ఓకేనా. నెక్స్ట్ అమౌంట్ 200 రూపీస్ అయితే పేమెంట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడ మీకు యూపీఐ ద్వారా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్ మెథడ్స్ అయితే వస్తాయన్నమాట. సో మీ దగ్గర ఏముందో దాని ద్వారా అమౌంట్ అయితే 200 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయండి. ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని వచ్చింది. సో ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. మనకు ఫోన్పే పేజీలకు అయితే వెళ్తుంది. సో కనెక్టింగ్ సెక్యూర్లీ అమౌంట్ అయితే పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయిందన్నమాట. ఇక్కడ చూసుకోండి జొమాటో మీడియో ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది. ఇక్కడ పేమెంట్ అయినాక కన్ఫర్మింగ్ పేమెంట్ అనేది ఒక 10 సెకండ్స్ అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ 10 సెకండ్స్ వెయిట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది అన్నమాట అక్కడికి పేజ్ దగ్గరికి. సో మనకు బ్లింకిట్ యాప్ అయితే ఇక్కడ వరకు అయితే అయిపోయిందన్నమాట. సో ఇక్కడ ఏమని వచ్చింది, పేమెంట్ సక్సెస్ఫుల్ April 9, 2025 10:42కి మనం పేమెంట్ చేసినాం. సో ఇక్కడ ఐడి నెంబర్, మన జొమాటో ఐడి నెంబర్ వచ్చింది. యూఆర్ నావే బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్. సో అమౌంట్ పేమెంట్ చేసేసినాం. ఇక్కడ మనకు డౌన్లోడ్ ద బ్లింకిట్ డెలివరీ యాప్ అని ఉంది. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైందంటే ఇంకొక యాప్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్బోర్డింగ్ అంటే ఏంటిది, జాయిన్ అవ్వడం అన్నమాట, డబ్బులు ఇక్కడ పేమెంట్ చేయడం. దీని తర్వాత మనకు ఆర్డర్స్ డ్యూటీ చేయాలి కదా, డ్యూటీ చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో డౌన్లోడ్ ద బ్లింకిట్ డెలివరీ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే యాప్ అవుతుంది. 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్లే స్టోర్ నుంచి ఉంటుంది, ఇంకొకటి ఏమో బ్లింకిట్ యాప్. ఈ యాప్లోనే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో యాప్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఇన్స్టాల్ ద బ్లింకిట్ డెలివరీ యాప్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్లింకిట్ పార్ట్నర్ యాప్ అని కనిపిస్తుంది చూడండి, ఇన్స్టాల్ అయితే చేయండి. కరెక్ట్ ఇక్కడ 3 డాక్యుమెంట్స్ పక్కనే లెఫ్ట్ సైడ్ బ్లింకిట్ పార్ట్నర్ యాప్ అని ఉంటుంది. 48 MB 91 4:12 PM చేసిన దాన్ని ఇన్స్టాల్ చేస్తే మనకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గో టు సెట్టింగ్స్ ఇక్కడ చూసుకోండి. చాలామంది ఇది డౌట్స్ అడుగుతూ ఉంటున్నాను ఎట్లా చేయాలని. ఇక్కడ గో టు సెట్టింగ్స్ అని మీకు కనిపిస్తుంది కదా, గో టు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు బ్లింకిట్ డెలివరీ మనం 2 యాప్స్ డౌన్లోడ్ చేసినాయి. ఇక్కడ డెలివరీ పార్ట్నర్, ఒక డెలివరీ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా అడుగుతూ ఉంటారు ఏది క్లిక్ చేయాలన్నా అని. సో ఇక్కడ బ్లింకిట్ డెలివరీ మీద క్లిక్ చేయండి. ఇది అలో చేయండి. అలో చేసిన తర్వాత మనకు మళ్ళీ బ్యాక్ వస్తే వైల్ యూజింగ్ ద యాప్ అన్నీ పర్మిషన్స్ నేను ఎక్కడ ఏం క్లిక్ చేస్తున్నానో అది క్లిక్ చేసారు అనుకోండి, మీకు యాప్ క్లియర్గా ఓపెన్ అవుతుంది. మీరు పర్మిషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ కాదు. ఇక్కడ నేను పర్మిషన్ అయితే అలో ఆల్ ద టైమ్ అని ఇచ్చినానమాట. ఇచ్చిన తర్వాత మీకు లాంగ్వేజ్ ఏమొచ్చో ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ జొమాటో నంబరే ఎంటర్ చేయండి, వేరే నెంబర్ ఎంటర్ చేయకండి. జొమాటో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు బ్లింకిట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది ఆర్డర్స్ డెలివరీ చేసే యాప్ అన్నమాట. ఇంతకుముందేమో ఆన్ బోర్డింగ్ అక్కడ డబ్బులు పేమెంట్ చేసినాం, దీంట్లోనేమో ఆర్డర్స్ కొట్టేదన్నమాట. ఇందులోనే మనకు స్టోర్ అడ్రస్ చూపిస్తుంది, ఎక్కడ వర్క్ చేయాలనేది అన్నీ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఓటీపీ అయితే నేను ఎంటర్ చేశాను. కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మొత్తానికైతే బ్లింకిట్ యాప్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలామంది ఇక్కడ డౌట్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ పర్మిషన్ ఇక్కడ కింద ఐ నాలెడ్జ్మెంట్ ద హ్యావ్ ద రీడ్ అండ్ ఫుల్లీ అండర్స్టాండ్ అని వచ్చింది, టెర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇస్తే మనకు ముందుకెళ్తుంది.
యాక్సెప్ట్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి యాప్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెల్కమ్ టు బ్లింకిట్ ఫ్యామిలీ, యూ ఆర్ ఆల్మోస్ట్ డన్, కంప్లీట్ దిస్, సో యూ కెన్ స్టార్టింగ్ గెటింగ్ ఆర్డర్స్ అని వచ్చింది. సో ఇక్కడ గో టు స్టోర్ మీద అయితే క్లిక్ చేయాలి. గో టు స్టోర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు స్టోర్ ఎక్కడ ఉంది, ఎక్కడ వర్క్ చేయాలనేది చూపిస్తుంది అన్నమాట. సో నేను గో టు స్టోర్ మీద క్లిక్ చేసిన మనకు గూగుల్ మ్యాప్ ద్వారా ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ మ్యాప్ ద్వారా అయితే స్టోర్ అడ్రస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు జీడి మెట్ల అని కనిపిస్తుంది కదా. సో ఈ జీడి మెట్ల దగ్గర అయితే ఇందాక నేను సెలెక్ట్ చేసిన అదే ఏరియా మనకైతే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్ జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ లెక్కనే ఉంటుంది. మన జొమాటోలో డ్యూటీ చేసినాం కదా ఆల్రెడీ, ఫీడ్, పేఅవుట్, గిగ్స్, పాకెట్, అప్డేట్స్ సేమ్ జొమాటో యాప్ లెక్కనే ఉంటుంది. సేమ్ బ్లింకిట్ యాప్ సేమ్ జొమాటో లెక్కనే ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం అయితే ఏముంటుంది. సో మీరు ఇక్కడ పైన ఆఫ్లైన్ అని ఉంది కదా, ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు డ్యూటీ ఆన్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తుంది అన్నమాట. సో ఆఫ్లైన్ మీద అయితే క్లిక్ చేసినాం. క్లిక్ చేస్తే మనకి ఏమంటుందంటే ఇక్కడ ఒక్క నిమిషం, ప్లీజ్ గో టు స్టోర్ మేనేజర్ ఫర్ ఆఫ్లైన్ వెరిఫికేషన్. మీరు స్టోర్ దగ్గరికి పోయి వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. సో వెరిఫికేషన్ అంటే ఏంటిదంటే మీ ఆధార్ కార్డు కానీ, మీ పాన్ కార్డు కానీ, మీ బ్యాంక్ అకౌంట్ కానీ, సో మీరు జొమాటోలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తోటి అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ డాక్యుమెంట్స్ మీరు ఆఫ్లైన్ అంటే స్టోర్ దగ్గర పోయి మీరు చూపిస్తే వాళ్ళు మీ అకౌంట్ని యాక్టివేట్ అయితే చేస్తారన్నమాట. సో దానికి ముందు మనం ఒక స్టెప్ అయితే చేయాలి. ఆ స్టెప్ని అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ కింద ఓకే గ్రీన్ కలర్లో ఉంది కదా, ఓకే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని కూడా రెండింటిని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కింద రైజ్ ఏ టికెట్ అని కనిపిస్తుంది కదా, కింద రైజ్ ఏ టికెట్ గ్రీన్ కలర్లో రైజ్ ఏ టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ హియర్ ఉంది కదా, ప్లీజ్ యాక్టివేట్ ద అకౌంట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఇందాక స్క్రీన్ షాట్ తీస్తాం కదా, అందులో ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసి రైజ్ టికెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జొమాటో నుంచి రిప్లై అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ సేమ్ టు అదే ఇందాక నేను చెప్పాను కదా, సో ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఇక్కడ కూడా అదే వచ్చింది. యాజ్ వీ హ్యావ్ చెక్డ్ యువర్ ఐడి హ్యాస్ బిన్ ప్లేస్డ్ ఆన్ హోల్డ్ టు డ్యూ పెండింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. సో మీరు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 మధ్యలో మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోమని ఇక్కడ రిప్లై అయితే వచ్చిందన్నమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవ్వండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత మీరు ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ ఇంకా మ్యాప్ లొకేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఆ లొకేషన్కి మీరు వెళ్ళి స్టోర్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనం రిప్లై అయితే వచ్చింది కదా, రిప్లై వచ్చిన తర్వాత మనం మళ్ళీ యాప్ని ఒకసారి రీఫ్రెష్ చూద్దాం. రీఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మనకు ఇన్సెంటివ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ప్రెజెంట్ అయితే మనకు ఇన్సెంటివ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మీరు డ్యూటీ ఆన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ దగ్గరికి వెళ్ళాలి. స్టోర్ అడ్రస్ మీకు ఎక్కడ చూపిస్తుందో నేను మీకు ఇందాక చూపెట్టిన, ఇక్కడ చూసుకోండి. స్టార్టింగ్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గో టు స్టోర్ అని వచ్చింది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గో టు స్టోర్ అని ఉందా. సో ఈ గో టు స్టోర్ మీద క్లిక్ చేస్తేనే మీకు మ్యాప్ లొకేషన్ చూపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనమైతే ప్రెజెంట్ టికెట్ రైజ్ చేసినాం. టికెట్ రైజ్ చేసిన తర్వాత ఇన్సెంటివ్స్ కూడా చూపెట్టింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా సింపుల్గా. సో మనం డ్యూటీ ఆన్ చేయాలంటే లాస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ మిగిలి ఉన్నది. అదేంటిది ఇక్కడ చూసుకోండి, ప్లీజ్ గో టు స్టోర్ మేనేజర్ ఫర్ ఆఫ్లైన్ వెరిఫికేషన్. చెప్పిన కదా, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీరు స్టోర్ దగ్గరికి వెళ్తే మీరు డ్యూటీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే. సో మొత్తానికైతే జొమాటో నుంచి బ్లింకిట్కి ఎలా చేంజ్ అవ్వాలి అన్నదానికి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లింకిట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద బ్లింకిట్ గ్రూప్ ఇచ్చిన కదా, ఆ గ్రూప్లో మీరు డౌట్స్ అయితే మీరు అడగచ్చు అన్నమాట. సో పాత వాళ్ళు కాదు, ఓన్లీ కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం అడగండి. ఎందుకంటే పాత వాళ్ళందరికీ చెప్పడం అంటే కొంత కష్టం అన్నమాట. సో బ్లింకిట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, కొత్తగా జొమాటో అకౌంట్ లేని వాళ్ళు, బ్లింకిట్లో కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద బ్లింకిట్ గ్రూప్ ఇచ్చిన పేరు, నంబర్, బ్లింకిట్ అని టైప్ చేసి ఆ గ్రూప్లో పెట్టండి. పెట్టిన తర్వాత నేను మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తాను. సో జొమాటో కూడా అంతే, జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జొమాటో గ్రూప్ లింక్ ఇస్తా. దాంట్లో కూడా పేరు, నంబరు, జొమాటో అని టైప్ చేసి పెట్టిన అనుకోండి, మిమ్మల్ని జొమాటోలో కూడా జాయిన్ చేపిస్తా అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, గుడ్ నైట్.